ఇక కోవిడ్ సమయంలో సేవలు అందించిన నర్సులు నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. సేవలు చేయించుకొని అవసరం తీరిన తర్వాత ప్రభుత్వం రోడ్డు మీద పడేయడం చాలా బాధాకరమని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన 1640 మంది నర్సులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సేవల కోసం ఏడాది కింద నియామకమైన నర్సులకు టెర్మినేట్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో వారంతా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఆశ్రయించారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన నర్సులు నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కష్ట సమయంలో సేవలు చేయించుకొని అవసరం తీరిన తర్వాత ప్రభుత్వం రోడ్డు మీద పడేయడం చాలా బాధాకరమని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన 1640 మంది నర్సులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సేవల కోసం ఏడాది కింద నియామకమైన నర్సులకు టెర్మినేట్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో వారంతా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మాతో చేయించుకున్నారు. అట్లాంటప్పుడు మమ్మల్ని ఏదో మాకు హోప్ చూపించాలి కదా సార్. దాన్ని సడన్గా తీసివేయడం ఇది ఎక్కడ న్యాయం సార్? సార్ కోవిడ్ సీజన్లోనే మేము వర్క్ చేసి అనుకున్నాం సార్. మధ్యలో మళ్ళీ బ్లాక్ ఫంగస్ కేసెస్ వచ్చాయి సార్. ఎన్ని కేసెస్ వచ్చాయి? 600 పెట్టేది సార్. 600 పేషెంట్కి మేము హెల్ప్ చేస్తాము. నర్సెస్ కూడా అక్కడ లేదు సార్. ఈఎన్టీకి సార్ మేము మెట్రిన్ మేడం వాళ్ళు వెళ్ళండమ్మా, ఈఎన్టీకి స్టాఫ్ కావాలంట, హెల్ప్ చేయండి అంటే మెట్రిన్ వాళ్ళకి మేము ఏం ఆన్సర్ చెప్పలేదు. మేము యాజ్ ఎ ప్రొఫెషన్ మేము హెల్ప్ చేస్తాము సార్. మేము హెల్ప్ చేస్తామని సార్. కోవిడ్ ఇక్కడ బ్లాక్ ఫంగస్ కేసెస్కి కూడా సార్ మేము హెల్ప్ చేస్తాము. నైట్ డ్యూటీస్ చేస్తాం సార్. మేము ఏం అడగలేము, మేము చేయమని కూడా చెప్పలేము సార్. మా ప్రొఫెషన్ మేము చేయడానికి ఉన్నాం సార్. కానీ ఇప్పుడు సడన్గా తీసివేయడం అనేది ఎక్కడి న్యాయం సార్? కేసీఆర్ సార్ మాకు హెల్ప్ చేస్తారని హోప్ తోటి ఉంటున్నాం సార్. మాకు శాలరీస్ కూడా సార్ 3-4 మంత్స్ పెండింగ్ ఉన్నాయి సార్. మేము శాలరీ విషయంలో కూడా బాధపడాలి. మా డ్యూటీస్ ఉంటాయి. కేసీఆర్ సార్ ఉన్నాడు, మమ్మల్ని ఎక్స్టెండ్ చేశాడు, ఇంకా రెన్యువల్ చేస్తారని హోప్ తోటి ఉన్నాం. కానీ ఈ విధంగా సడన్గా తీసేసి సార్ నేను రోడ్ల మీద మా పరిస్థితి ఏంటి సార్? మా పేరెంట్స్ చేసి నవ్వుతున్నారు. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో పోయారమ్మా? రోడ్ల మీద పరుగులేంటి? మీకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరా అనే సేవలు చేసిన తర్వాత ఇలా 10 ఫ్యామిలీస్ని పోగొట్టుకొని ఇలా నడి రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు ఎవరు సార్ నాకు దిక్కు? అటు ఫాదర్ లేదు, ఒక తమ్ముడు, చిన్న తమ్ముడు, మదర్. ఇలా ఫ్యామిలీని ఎలా చేస్తారు? ఏం చేయమంటారు తన ఫ్యామిలీని? చెప్పండి, మీరే చెప్పండి సార్. ఏం చేయాలి మేము ఇప్పుడు? ఓన్లీ నేను ప్రైవేట్లో చేస్తే నాకు ఆ కోవిడ్ టైంలో 50-70,000 అక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో చేశాను నేను. అక్కడ అంతా శాలరీ వదిలేసి మా డాడీ చెప్తే నేను ఇక్కడికి వచ్చిన నా వల్ల